పరిశోధనా విధానం డాక్టర్ ఎస్ జయప్రకాష్. ఇది 4వ భాగం. పాఠాలు, ఉపన్యాసాలు. తరగతిలో అధ్యాపకుల ఉపన్యాసాలు వినడం వల్ల, శాస్త్ర చర్చల్లో పాల్గొనడం వల్ల అంతవరకు పరిష్కారం కాకుండా ఉన్న కొన్ని సమస్యలను గుర్తించవచ్చు. కొన్ని చర్చాగోష్ఠులు పరిశోధన చేయాల్సిన సమస్యలను, అసంపూర్ణ పరిశోధనలను ఎత్తిచూపి సమస్యను ఎన్నుకోవడానికి ఒక నేపథ్యాన్ని ఏర్పరుస్తున్నాయి. సిద్ధాంత వ్యాసాలు. ఒక శాస్త్రానికి సంబంధించిన వివిధ విశ్వవిద్యాలయాల్లో లెక్కలేనన్ని సిద్ధాంత గ్రంథాలు వెలువడుతున్నాయి. పరిశోధకుడు పరిశోధనాంశ అన్వేషణలో పై సిద్ధాంత గ్రంథం సంగ్రహ విశేషాలను తప్పకుండా చదవాలి. అంతకు పూర్వం మరొకరు చేసిన పరిశోధనా విషయాన్ని తిరిగి తీసుకోకుండా ఉండడానికి, పూర్వ పరిశోధకులు అనుసరించిన పద్ధతిని యథాతథంగా తాను అనుసరించకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకరు ఎటువంటి సమస్యను ఎన్నుకున్నారు, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించారు మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు. పుస్తకాలు. ఒక సమస్యకు సంబంధించి విశేషాలు, వాదోపవాదాలు పుస్తకాలలో చోటు చేసుకుని ఉంటాయి. గ్రంథ అధ్యయనం వల్ల పరిశోధకుడు తాను చేయదగిన ప్రధాన పరిశోధనాంశాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి పరిశోధన ఆకారాలుగా పుస్తకాలను ప్రధానంగా పరిగణించాలి. పత్రికలు. ప్రజల అభిరుచి, ఆలోచనా విధానం, నేటి రచనా పద్ధతి మొదలైనవన్నీ పత్రికల మూలంగా తెలియపరుస్తున్నాయి. ప్రత్యేక సంచికలు. తెలుగులో ఎన్నో సాహిత్య పత్రికలు వెలువడుతున్నాయి. భారతి, కృష్ణపత్రిక, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, అభ్యుదయ, తెలుగు పరిశోధన మొదలైన పత్రికల్లో ఎన్నో ప్రామాణిక పరిశోధక వ్యాసాలు వెలువడ్డాయి. వీటిలో ప్రసిద్ధ పండితులు, శాస్త్రజ్ఞులు, కవుల పరిశోధనా వ్యాసాలు ఉన్నాయి. పరిశోధకుడు వీటిని చదవడం మూలంగా తనకు అభిమాన విషయం ఏదో తెలుసుకోగలుగుతాడు. సభలు, సమావేశాలు. అభిమాన అంశాన్ని ఎన్నుకోవడంలో పరిశోధకుడికి సభలు, సమావేశాలు ఉపకరిస్తాయి. ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన ఆల్ ఇండియా లింగ్విస్టిక్ అసోసియేషన్, ప్లేస్ నేమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఎపిగ్రాఫికల్ సొసైటీ మొదలైన సంఘాలు వార్షిక సమావేశాలు, సభలు జరుపుతాయి. ఈ సభల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుండి ప్రసిద్ధ ఆచార్యులే కాక ఇతర సంస్థల్లో పనిచేసే శాస్త్రజ్ఞులు కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ సమావేశాల్లో పరిష్కారం కావలసిన సమస్యలు, కొత్త సమస్యలు మొదలైనవి చర్చల్లోకి వస్తాయి. ఇవన్నీ పరిశోధకుడికి ఉపకరిస్తాయి. అన్వేషణ. పరిశోధనా సమస్యను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆఖరి మెట్టుగా పరిశోధకుడు తన అభిరుచి గల విషయాన్ని 1-2 పర్యాయాలు బాగా అధ్యయనం చేయాలి. ఒక విషయాన్ని లోతుగా పరిశీలించినప్పుడు తప్పకుండా సమస్యను గుర్తించ వీలవుతుంది. ఏ విషయంలో అధిక శ్రద్ధ చూపాలి, ఏ సమస్యను పరిశోధించాలి, గ్రహించదగిన సమస్య ఏది, ఇవన్నీ చదవగా తెలిసి వస్తుంది. పరిశోధకుడు తన పరిశోధన యాత్రను ఎన్నుకున్న మార్గం ఇంతకు పూర్వం చాలామంది నడిచి నలిగిన బాట అయి ఉండకూడదు. అలాగని ఎవరూ ప్రయాణించని కొత్త మార్గమూ కాకూడదు. పరిశోధనా ప్రపంచంలో అడుగుపెడుతున్న వారికి ఈ 2 మార్గాలు కష్టసాధ్యాలే. అలాగని నలుగురు నడిచిన బాటలో విలక్షణతను ప్రదర్శించటము,
బాటే లేని చోట ఒక మార్గాన్ని నిర్మించటము అసంభవమని కాదు. పరిశోధన అంశం ఎలా ఉండాలి? సామాన్యంగా పరిశోధకుల దృష్టి డిగ్రీ తీసుకోవడమే ప్రధానంగా ఉండి తమకు తోచిన ఏదో ఒక పరిశోధనా సమస్యను తీసుకుంటున్నారు. అలా కాకుండా సమస్య ఏమిటి, దాన్ని పరిష్కరించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని పరిశోధకుడు బాగా ఆలోచించి పరిశోధనా సమస్యను ఎన్నుకోవాలి. ఈ క్రింది అంశాలలో ఏదో ఒకటి పరిశోధనకు ప్రేరణ కావచ్చు. తన వ్యక్తిగతమైన అభిరుచి, పర్సనల్ ఇంట్రెస్ట్ లేక ఆసక్తి, క్యూరియాసిటీకి తగిన అంశాన్ని పరిశోధకుడు ఎన్నుకోవచ్చు. గత పరిశోధనల్లో ఏవైనా లోపాలు గమనించినప్పుడు వాటి వివరణలో, చర్చల్లో అస్పష్టత ఉన్నప్పుడు సరైన రుజువులతో, ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో సత్యప్రకటన చేయవచ్చు. సామాజిక అవసరాలను, సోషల్ నీడ్స్ నెరవేర్చే అంశాలను పరిశోధనకు ఎన్నుకోవచ్చు. వయోజన విద్య, ఉదాహరణకు వయోజన విద్య, స్త్రీల సమస్యలు, బడుగు వర్గాల సమస్యలు మొదలైనవి. పరిశోధనా సమస్య ఎంపికలో కొన్ని సూచనలు. పరిశోధనా అంశాన్ని ఎన్నుకోవటంలో క్రింది పేర్కొన్న కొన్ని సూచనలు సహకరిస్తాయి. విషయ సామగ్రి. పరిశోధనాంశానికి సంబంధించిన విషయ సామగ్రి లభ్యమవుతున్నది లేనిది పరిశోధకుడు మొదట్లోనే తెలుసుకోవాలి. ఒక అంశాన్ని ఎన్నుకున్న తరువాత దానికి సంబంధించిన విషయ సామగ్రి లభించకపోతే పరిశోధన అబాసు పాలవుతుంది. ఉదాహరణ, ఒక ప్రాంతానికి సంబంధించిన స్త్రీల పాటలు కానీ, శ్రామిక గేయాలు కానీ, లాలిపాటలు కానీ పరిశోధనాంశంగా గ్రహించినప్పుడు పరిశోధకుడు కొంత ప్రాథమిక పరిశీలన చేసి విషయ సామగ్రి సేకరించాలి. ఇక క్షేత్ర పర్యటన. కొన్ని పరిశోధనల్లో క్షేత్ర పర్యటన ఆధారంగా విషయ సామగ్రి సేకరించాల్సి ఉంటుంది. జానపద విజ్ఞానం, భాషా విజ్ఞానం మొదలైన రంగాలకు సంబంధించిన పరిశోధనల్లో కష్టనష్టాలను సహించి నేర్పుతో సమాచారాన్ని సేకరించాలి. ఇక కాలపరిమితి. విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంత వ్యాసం సమర్పించడానికి నిర్దేశించిన కాలపరిమితి ఉంటుంది. డాక్టరేట్ పట్టం మొదలైన వాటికి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంది. ఎంఫిల్ పూర్తి చేసిన వారు 2 సంవత్సరాల కాలపరిమితిలోనే పరిశోధన పూర్తి చేసుకోవచ్చు. తనకున్న వ్యవధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణీత కాలంలో పరిశోధన పూర్తి చేయడానికి అనుకూలమైన పరిశోధనాంశాన్ని గ్రహించడం మంచిది. ఎన్నుకున్న అంశాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయగలగననే నమ్మకం పరిశోధకునికి తప్పనిసరిగా ఉండాలి. విషయ పరిమితి. పరిశోధనకు తీసుకున్న అంశం ఒక పరిమిత పరిధికి లోబడి ఉండాలి. పరిధి విస్తృతమైనప్పుడు పరిశోధనా ఫలితాలు, కన్క్లూజన్స్ సూటిగా ఉండవు. సమాచార సేకరణ, విశ్లేషణ, వ్యాసరచన అన్నీ క్లిష్టంగా తయారవుతాయి. కాబట్టి పరిశోధకుడు సంయమనంతో పరిశోధనా విషయాన్ని తన శక్తి మేరకు పరిమితం చేసుకోవాలి. ఒకరికి పురాణ సాహిత్యం అంటే అభిరుచి ఉన్నదనుకోండి, అది విస్తృత పరిశోధన విషయమవుతుంది. తెలుగులో చాలా పురాణ గ్రంథాలు వచ్చాయి కదా, అన్నిటినీ పరిశీలించి విశ్లేషించడం అసాధ్యం. అందులో ఏదో ఒక పురాణం గ్రహించడం మంచిది. సిద్ధాంత వ్యాస రచనకు ఇది చక్కగా సరిపోతుంది. విషయం పరిమితంగా ఉన్నప్పుడు పరిశోధన సత్ఫలితాన్నివ్వడమే కాక నిర్ణీత కాలంలో ముగుస్తుంది. పరిశోధనలో ఏవైనా కొత్త విషయాలు చెప్పడానికి వీలవుతుంది. విషయం విస్తృతమైనప్పుడు పరిశోధకుడు చేసే సిద్ధాంతం సూటిగా నిర్దిష్టంగా ఉండదు. పుటల పరిమితి.
కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధకుడు సమర్పించవలసిన సిద్ధాంత వ్యాసంలో పుటలకి నిర్దేశ పరిమితి ఉంది. మద్రాసు, మదురై విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి సిద్ధాంత వ్యాసం 250 పుటలకు మించరాదని ఉంది. పుటల పరిమితి లేనప్పటికీ పరిశోధకుడు తన సిద్ధాంత వ్యాసాన్ని సంగ్రహంగా రూపొందించడం మంచిది. పరిశోధనాంశం ఎన్నుకునేటప్పుడు పుటల పరిమితిని కూడా గుర్తుంచుకోవాలి. పునరుక్తం: పరిశోధకుడు ఎన్నుకున్న పరిశోధనాంశం పునరుక్తమైనదిగా ఉండకూడదు. ఆ అంశంపై అంతకుముందు ఎవరు పరిశోధన చేయలేదనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పునరుక్తమైన అంశంలో పరిశోధకుడు కొత్తగా చేయదగిన సిద్ధాంతాలు ఉండకపోవచ్చు. పూర్వ పరిశోధనల్లో అసంబద్ధత ఉన్నట్లు గుర్తించినప్పుడు మాత్రమే ఆ అంశాన్ని పరిశోధనకు తీసుకోవాలి. సామాజిక ప్రయోజనం: పరిశోధన ప్రధానోద్దేశం సామాజిక ప్రగతి అయి ఉండాలి. మానవ కళ్యాణానికి, సమాజ సర్వతోముఖాభివృద్ధికి పరిశోధనలు తోడ్పడాలి. జాతీయ సమస్యను పరిష్కరించగలగాలి. ప్రజలలో సమరస భావాన్ని నెలకొల్పాలి. పరిశోధకుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిశోధనా విషయాన్ని ఎన్నుకోవాలి. పర్యవేక్షకుడు: పరిశోధకుడు తాను ఎన్నుకున్న అంశాన్ని పర్యవేక్షకుడితో చర్చించాలి. అందులోని సాధక బాధకాలను తెలుసుకోవాలి. పర్యవేక్షకుడితో పరిశోధనాంశ విషయమై సంప్రదించిన తరువాత అతని అంగీకారంతో పరిశోధన ప్రారంభించాలి. సిద్ధాంత వ్యాస సంగ్రహ రూపం: పరిశోధనా సమస్యను ఎన్నుకున్న పిదప దానిని అవగాహన చేసుకుని దానిపై సిద్ధాంత వ్యాస సంగ్రహ రూపం రాయడం పరిశోధకుడు చేయవలసిన పనుల్లో ముఖ్యమైనది. పరిశోధనాంశం విలువ తెలుసుకోవడానికి, అది ఒక పరిధికి లోబడి ఉన్నదా లేదా అని గమనించడానికి, ఆ సమస్య పరిష్కారానికి ఏవైనా మార్గాలున్నాయో లేవో గుర్తించటానికి ఉపకరిస్తుంది. పరిశోధనాంశ పరిధి విస్తృతమైనప్పుడు పరిశోధనకు సరిపోయేంతగా దాని పరిమితిని కుదించి ఒక చట్రంలో అమర్చడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. సిద్ధాంత వ్యాస సంగ్రహం రాసి చూడటం, ముఖ్యంగా అధ్యాయాల విభజన, శీర్షికల ఉపశీర్షికల వర్గీకరణ మొదలైనవి చేయడం వల్ల కూడా చక్కటి పరిశోధనాంశం రూపొందించడానికి అవకాశం ఉంది. ఉపసంహారం: చక్కటి పరిశోధనా సమస్యను ఎన్నుకోవడం అనేది పరిశోధకుని ప్రతిభ, సామర్థ్యాలను బట్టే ఉంటుంది. సరైన పరిశోధనాంశాన్ని ఎన్నుకోవడం పరిశోధనలో అతి ముఖ్యమైన ఘట్టం అన్నది గుర్తుంచుకోవాలి. ఇది పరిశోధనలో అతని తొలి విజయంగా కూడా భావించవచ్చు. పరిశోధనా విధానంలో 4వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.